బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? ఇదొక మంచి ప్రశ్న. ఇది కూడా ఈ మధ్యని ఎందుకో ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఏమిటో మన వాళ్ళంతా కూడా టైంకి ఇంటికి వచ్చేసి ఆచారం పాటిస్తూ భోజనం చేసేసి పొద్దున్నే టైం కల్లా లేచిపోయి పూజలు చేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంటారు. ఏమన్నా బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తున్నారండి? లేచేసరికి 6:30 7 అవుతుంది. 7ంటికి లేచి మొహం కడుక్కోకుండా కాఫీ తాగేస్తాను చేస్తాడు. ఇలాంటి వాళ్ళు అడుగుతున్నాడు ప్రశ్న నేను. కానీ బ్రాహ్మీ ముహూర్తం అంటే అర్థం ఏమిటంటేనండి, ఉదయము సాయంకాలము బ్రహ్మగారు సృష్టి చేసి ఉపసంహరణ చేయరు. సృష్టి చేసిన తర్వాత సృష్టించబడిన జీవులందరూ కూడా ఆనందంతో పని సాగించుకోవాలి, వాళ్ళు విశ్రాంతి కూడా తీసుకోవాలి. అవి 2 ముహూర్తాలు. ఒకటి సూర్యోదయ సమయము, రెండోది సూర్యాస్తమయ సమయము. సూర్యుడిని మించిన టైం పంక్చువాలిటీ ప్రపంచంలో ఎవరికీ లేదండి. సూర్యుడిని అనుసరించే వాళ్ళు పక్షులు అనుసరిస్తాయి, జంతువులు అనుసరిస్తాయి. జంతువులైనా కొంచెం అటు ఇటు ఉంటాయి, కానీ పక్షులు చూడండి, సాయంకాలం 6:30 దాటిందంటే మీకు పక్షి కూతలు వినిపించవు. సాధారణంగా మీ ఇంట్లో పెట్టుకుంటే తప్ప గుడ్ల గుబులు కాకులు మాత్రం కురుస్తుంటాయి. అందరికంటే ఆఖరిని నిద్రపోయేది కాకి, అందరికంటే ముందు మెళుకు తెచ్చాడు కోడి. ఇది అందుకని అలాంటి ముహూర్తం పేరు బ్రాహ్మీ ముహూర్తం అంటారు దాన్ని. దాని పేరే ఉషకాలము. ఉదయ సంధ్య, సాయంకాలం సంధ్య. ఏషో ఉష అపూర్వ్య యుచ్యతి ప్రియాదివ స్తుషే స్తుషేవం అశ్విన్ బృహత్. ఓ అశ్విని దేవతలారా, మేము ప్రార్థిస్తున్నామయ్యా, ఈ ఉష వస్తోంది ఇలాంటి బంగారు రంగు కాంతితోటి వచ్చి జీవులందరినీ కూడా మెళకువ తెస్తోంది, బయలుదేరండి పని చూసుకోండి అని చెప్తోంది. అలాగా ఆమెకి వెనకాలే సేవకులు ఎవరు? సేవకులు కాదు, సహాయకులు, సోదరులు, అశ్విని దేవతలు, వాళ్ళతో సహా వచ్చాం, మెళకువ తెచ్చుకున్నాం. సాయంకాలం కూడా ఏం చేస్తుంది? ఉష వెనక్కి ఎడుతూ రాత్రిని పంపిస్తుంది ఇక్కడికి. అప్పుడు అశ్విని దేవతలట ఉషని ఇంటికి పంపించేసి వెనక ఉండిపోతారట పాపం. దేనికోసం? అశ్విని దేవతలు అంటే మనకి ఔషధులు ఇవ్వాలి కదా, వనస్పతులు, వాటికి తగ్గ కిరణజన యోగ్య ద్వారా పిండి పదార్థం తయారవుతాయి చెట్లు అంటుంటారు. ఏ టైంలో? రాత్రిపూట. అది విశేషం అన్నమాట. అందుకని ఉషకాంత గొప్పతనం అలాంటిది. అంచేత ఆ సమయం లోపల భగవదారాధన చేస్తే చాలా మంచిది. అయితే కొన్ని రకాల సందర్భాల్లో సాయంకాలాలు పలానా పూజ చేయవద్దు, దానికి వేరే కారణాలు ఉన్నాయి. అది ప్రస్తుతం మాత్రం మనకు అక్కర్లేదు. ప్రాతః సంధ్య, సాయం సంధ్య 2 సమయాల్లో కూడా దీపాన్ని పెట్టాలి, దేవతారాధన చేయాలి. అందుకనే చెప్తారు, ఉషః తత్ చిత్రం ఆభర అస్మభ్యం వాజినీవతి. అమ్మా ఉష, నేను గౌరవిస్తున్నా అమ్మా, మాకు చిత్రం అలాంటి గొప్పదైన సంపద తెచ్చిపెట్టు, మాకు క్షేమం కలగాలి. ఏన తోకంచ తనయంచ దామహే, నా పిల్లలు మనవాళ్ళు అందరూ కూడా క్షేమంగా ఉండాలి అంటూ అడుగుతున్నారు. ఇది బ్రాహ్మీ ముహూర్తం. క్యాలెండర్ చూసినట్టయితే మీకు టైంలు కరెక్ట్గా ఇస్తారు. అది ఋతువుని బట్టి ముహూర్త వేళలు మారుతుంటాయి, గమనించండి. స్వస్తి.